దీన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి. సో స్వీట్ పొటాటోతో స్వీట్. లెట్స్ ట్రై దిస్. మొత్తం చేశాక కనపడతాను. అందరం చేసేటప్పుడు ఫుడ్ ఎలా వచ్చిందని చూపిస్తాం, కానీ దాంతో వచ్చిన చెత్త ఎవరు చూపించరు. ఫైనలీ మా బాబు కూడా లేచాడు అండ్ ఇది తోలడం కూడా అయిపోయింది అనమాట. లెట్ స్టార్ట్ ది రెసిపీ. ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో గీ యాడ్ చేసుకోవాలి. ఈ గీ కొంచెం కరిగాక స్వీట్ పొటాటోని ఇందులో ఫ్రై చేయాలన్నమాట. సో ఫస్ట్ ఈ నెయ్యి కరిగాక 4 దుంపలు తీసుకున్నాం కాబట్టి 4 ఇంత క్వాంటిటీ వచ్చిందనమాట. సో నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది. సో స్వీట్ పొటాటోని యాడ్ చేసేసాను. దీన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా కుక్ అయ్యాక మనం మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. కలర్ చూస్తేనే టెంప్టింగ్గా ఉంది అసలు. వావ్, టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఫుడ్ కలర్ కూడా అక్కడే ఉంటుంది తెలిసి. సో కొంచెం ఇలాచీ పౌడర్, ఇది మిక్స్ చేసేసుకుందాం. ఈ షుగర్ వాడుతున్నా, త్రువాయా అంట. సో చాలా హెల్దీ అని విన్నాను. సో ఇది ట్రై చేస్తున్నా ఈసారి షుగర్. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. సో ఈ షుగర్ అయితే చాలా సాఫ్ట్ ఉంది అసలు. అబ్బా. సో ఇంకో ప్యాన్లో నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు ఇంకా బాదం ఫైన్గా చాప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి ఇవి ఖీర్లో కలిపేసుకోవడం. ఇట్స్ టేస్టింగ్ టైమ్. లెట్ మీ టేస్ట్. చాలా వేడిగా ఉంది. కమ్, ఇట్స్ నందన్స్ టేస్టింగ్ టైమ్. యమ్మీ? Yummy, yes.